వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏనాడు కూడా విద్యారంగంలో స్కూల్ విద్య నుంచి మొదలుపెట్టి పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా రాజకీయాలని అతిగా జోక్యం చేసుకునేటటువంటి కార్యక్రమం ఏనాడు కూడా చేయలే. ఏ రకంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే దృష్టి పెట్టాం తప్పితే ఏ రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసిన పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మారినటువంటి క్షణం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే గద్దెనెక్కిందో ఆనాటి నుండి కూడా ప్రతిరోజు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు, ఘోరాలు, దారుణాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదట్లోనే వీసీలను బెదిరించి భయపెట్టి వాళ్ళని రిజైన్ చేస్తారా లేదా అని చెప్పి ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీసీల మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరికీ కూడా గుర్తున్నటువంటి విషయమే. మరి వేళ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తారో అదే పద్ధతిలో అదే మార్గాన్ని ఎంచుకుని వారిని అనుసరించేటటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారన్నట్టుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఏ రకంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ వారిని అనుసరించి స్థానికంగా ఉండేటటువంటి వారి చెంచాలు, వారి శాసనసభ్యులు వారు కూడా అదే రకమైనటువంటి దౌర్జన్యాలకి, గూండాయిజానికి, రౌడీయిజానికి తెరలేపుతా ఉన్నారనే దానికి అద్దం పట్టేటట్టుగా నిన్నటి రోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సంఘటన కళ్ళుకి కట్టి కనిపిస్తా ఉంది. అసలు నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి అని ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే, యూనివర్సిటీ ప్రాంగణంలో రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ లేక రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి గుర్తులు కానీ రంగులు కానీ వాటిని ప్రచురించకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఒక ప్రచార యావతో గతంలో ఏ మాదిరిగా అయితే గ్రామాలకి వారే ఫ్లెక్సీలు ప్రింటింగ్లు చేసి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులను కూడా పెట్టి మనుషుల్ని పంపించుకుని కట్టుకుని ఎవరో కట్టినట్టుగా బిల్డప్లు ఇచ్చేటటువంటి కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అదే పద్ధతిలో యూనివర్సిటీలో కూడా అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి చొరబడి ఓ దొంగల మాదిరిగా వారి ఫ్లెక్సీలు కట్టుకుని వాటి మీద గ్లాసు గుర్తులు, సైకిల్ గుర్తులు, ఎరుపు రంగు వాళ్ళ పార్టీ రంగులు కనిపించేటట్టుగా, పసుపు రంగు కనిపించేటట్టుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడితే ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, వీటిని తొలగించండి అని చెప్పి
చెప్పినటువంటి పాపానికి ఆగ మేఘాల మీద భార్యాభర్తలు ఇద్దరూ కలిపి స్థానిక శాసనసభ్యుడు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఎక్కడైతే మా హయాంలో నిర్మించినటువంటి భవనం ఉందో ఆ ఓపెనింగ్ దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ మీదకి కారు దిగడమే ఆయన సతీమణి వెంకటలక్ష్మో లేకపోతే ఆమె డైరెక్ట్గా వీసీ మీదకి కొట్టడానికి వెళ్తే ఆమెను పట్టుకుని మనం పత్రికా సమావేశంలో చెప్పలేనటువంటి మాటలతో బూతులతో ఆమె సామాజిక వర్గాన్ని ఎత్తుతూ వీసీని రకరకాలుగా దూషిస్తే అక్కడే ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారి యొక్క అటెండర్ చరణ్ అనేటువంటి పిల్లోడు అతను కూడా మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వైస్ ఛాన్సలర్ మీదకి కొట్టడానికి వస్తున్నారు అని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి యూనివర్సిటీలో ఈ మాదిరిగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వైస్ ఛాన్సలర్ని ప్రొటెక్ట్ చేస్తూ మధ్యలో ఆ వైస్ ఛాన్సలర్కి ఆమె మీదకి కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళకి మధ్యలో చేతులు అడ్డు పెడితే ఇంకేంటి మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని కొట్టేశారు అని చెప్పి చరణ్ని పట్టుకుని కింద పడేసి కాళ్ళతో తన్నుతూ పచ్చి బూతులు లకారాలు వాడుతూ ఎంత నీచమైనటువంటి కార్యక్రమం అక్కడ చేశారు అని అంటే నిజంగా ఓట్లు వేసి వీళ్ళని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక వైస్ ఛాన్సలర్ అని అంటే డిగ్రీలు చదువుకుని కష్టపడి పీజీలు చేసి డాక్టరేట్లు పొంది వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ మేధస్సుతో ఎంపిక కాబడేటటువంటి వైస్ ఛాన్సలర్ కనీసం 8th క్లాస్ కూడా పాస్ అవ్వనటువంటి వ్యక్తి మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎఫిడవిట్లో గమనిస్తే 8వ తరగతి ఫెయిల్యూర్ అని ఉంటుంది. 8వ తరగతి ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి ఆయన సతీమణి ఒక డాక్టరేట్ చదువుకుని గవర్నర్ తర్వాత గవర్నర్ హోదాలో ఉండేటటువంటి ఒక వైస్ ఛాన్సలర్ మీదకి ఆమె కేవలం ఒక ఎస్టీ అనేటువంటి ఒక కుల వివక్షతో ఆమెని కించపరుస్తూ ఆమెని బూతులు తిడుతూ ఈ రకమైనటువంటి పద్ధతికి దారి తీయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫ్లెక్సీలు కట్టాలని చెప్పి అడుగుతా ఉన్నటువంటి మీరు అసలు మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి, మీరు ఉద్ధరించిందేంటి, మీ వల్ల యూనివర్సిటీకి ఒరిగిందేంటి అని చెప్పి ఈవేళ మీ ఫ్లెక్సీలు కట్టాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారని చెప్పి ఈవేళ అడుగుతా ఉన్నా.